Welcome to 8th class children. Today we are discussing about net force. ఈ రోజు మనం ఫలిత బలం గురించి నేర్చుకుందాం. ఫలిత బలం net force. What is net force? The algebraic sum of all the forces యాక్టింగ్ ఆన్ ది బాడీ ఈజ్ కాల్డ్ నెట్ ఫోర్స్. ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాల బీజీ మొత్తాన్నే ఫలిత బలం అంటారు. ఇఫ్ మెనీ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది ఆబ్జెక్ట్, నెట్ ఫోర్స్ ఈజ్ రిజల్టెంట్ ఎఫెక్ట్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్. ఒక వస్తువు మీద అనేక బలాలు పనిచేసినప్పుడు వాటి ఫలిత ప్రభావాన్ని వివరించేదే ఫలిత బలం. టు అండర్స్టాండ్ అబౌట్ నెట్ ఫోర్స్ యూ హ్యావ్ టు నో అబౌట్ ది ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫలిత బలం గురించి అవగాహన చేసుకోవాలంటే స్వేచ్ఛా వస్తుపటం గురించి తెలియాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్. ద డయాగ్రామ్ showing all the forces acting on an object at a particular instant is called free body diagram. It is denoted as FBD. ఒక నిర్దిష్ట సమయం వద్ద అన్ని బలాలను చూపుతూ గీచే పటాన్ని స్వేచ్ఛా వస్తుపటం అంటారు. దీనిని FBDతో సూచిస్తారు. Let us consider free body diagram of book on the table. What happens if there is no table? The book falls down due to gravitational pull of the earth. When the book is on the table, the normal force acting on the book towards up. Here, two equal and opposite forces acting on the book keep the book at rest. Therefore, the net force is 0 in this case. ఒక పుస్తకాన్ని టేబుల్పై ఉంచినప్పుడు దానిపై రెండు బలాలు పనిచేస్తాయి. భూమి వైపుగా గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. టేబుల్ నుంచి పుస్తకం పై వైపుకి అభిలంబ బలం పనిచేస్తుంది. ఇక్కడ సమాన మరియు వ్యతిరేక బలాలు పనిచేసి పుస్తకాన్ని నిశ్చల స్థితిలో ఉంచుతాయి. కాబట్టి ఈ సందర్భంలో ఫలిత బలం 0 అవుతుంది. Therefore, F naught is equal 0. Consider FBD of pushing book on the table. If you push the book on the table from left to right, what happens? It moves to right side and comes to rest. Who stops the book? Here, opposite to the applied force, the frictional force acting on the book. Here, two forces acting along the x-axis. One, applied force. Two, frictional force. పుస్తకాన్ని ఎడం వైపు నుంచి కుడివైపుకి నెట్టినప్పుడు ప్రయోగించిన బలానికి వ్యతిరేక దిశలో ఘర్షణ బలం పనిచేస్తుంది. సిమిలర్లీ, అలాంగ్ ది వై యాక్సిస్, టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది బుక్. వన్ ఫోర్స్ ఈజ్ నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ అప్వర్డ్స్ ద బుక్, ప్రివెంట్ ద బుక్ ఫాలింగ్ డౌన్ ఫ్రమ్ ది బెంచ్. The other force is the weight of the book or the gravitational pull of the earth towards book acting downwards. ఇక్కడ పుస్తకం యొక్క భారం క్రింది వైపుకు, పుస్తకం పడిపోకుండా ఆ భారానికి వ్యతిరేక దిశలో అభిలంబ బలం పుస్తకం పైవైపుకి పనిచేస్తుంది. వస్తువులపై బలాలు సరళ రేఖ మార్గంలో ఒకే దిశలో పనిచేస్తే
ఫలిత బలాన్ని వాటి మొత్తంగాను, వ్యతిరేక దిశలో పనిచేస్తే ఫలిత బలాన్ని వాటి భేదంగాను తీసుకుంటారు. If forces acting on a body in straight line path in same direction, the net force is taken as sum of individual forces. And if the forces acting in opposite direction, the net force is taken as difference of individual forces. Let us find out the net force of pushing book on the table. Here the applied force and frictional force are opposite in direction. అంటే ప్రయోగించిన బలము ఘర్షణ బలం ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నాయి. Similarly, the normal force and the gravitational force are opposite in direction. అదే విధముగా అభిలంబ బలము మరియు గురుత్వాకర్షణ బలము ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నాయి. Let us apply coordinate sign convention to find out the net force. ఫలిత బలాన్ని తెలుసుకోవడానికి అక్షాల సంజ్ఞా సాంప్రదాయాన్ని ఇక్కడ ఉపయోగిద్దాం. Here the applied force acts along positive x-axis, so it can be taken as positive. ఇక్కడ ప్రయోగించిన బలం ధనాత్మక x అక్షం గుండా పనిచేస్తుంది కనుక దానిని ధనాత్మకంగా తీసుకోవాలి. Here the frictional force acts along negative x-axis, so it can be taken as negative. ఇక్కడ ఘర్షణ బలం రుణాత్మక x అక్షం వెంబడి పనిచేస్తుంది కనుక దానిని రుణాత్మకంగా తీసుకోవాలి. Therefore, F net along x-axis is equal to big F minus small f. Similarly, the normal force is acting along positive y-axis, so it can be taken as positive. ఇక్కడ అభిలంబ బలం ధనాత్మక y-అక్షం వెంబడి పనిచేస్తుంది కనుక దీన్ని ధనాత్మకంగా తీసుకోవాలి. Here the gravitational force acts along negative y-axis opposite to normal force taken as negative. ఇక్కడ అభిలంబ బలానికి వ్యతిరేక దిశలో పనిచేస్తున్న గురుత్వాకర్షణ బలాన్ని రుణాత్మకంగా తీసుకోవాలి. Therefore, F net along y-axis is equal to n minus Fg. Consider the car moving on the road with non-uniform speed. Let us find out net force acting on it. ఆ కారుపై పనిచేసే ఫలిత బలాన్ని కనుగొందాం. ఇక్కడ ఇంజిన్ ప్రయోగించిన బలం ది అప్లైడ్ ఫోర్స్ బై ఇంజిన్ ఈజ్ ఈక్వల్ ఎఫ్. ఫ్రిక్షన్ అప్లైడ్ బై రోడ్ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఎఫ్. రోడ్డు వల్ల కలిగిన ఘర్షణ బలం ఈజ్ ఈక్వల్ స్మాల్ ఎఫ్. హియర్ నార్మల్ ఫోర్సెస్ ఆర్ n1 and n2. Gravitational force or weight of the car Fg is equal to W. Here the net force along x-axis is equal to big F minus small f. Net force along y-axis F net is equal to n1 plus n2 minus W. Lift లో ఫలిత బలం net force in lift. కేస్ 1, నీవు లిఫ్ట్ నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు. ఇఫ్ యూ అండ్ లిఫ్ట్ ఆర్ ఇన్ స్టేషనరీ కండిషన్, హియర్ ద నార్మల్ ఫోర్స్ n is equal to weight W. F net is equal to n minus W, that is equal to 0. In this case, the net force is equal to 0. Under this condition, you feel normal weight n is equal to W. ఈ స్థితిలో నీవు సాధారణ బరువుని అనుభవిస్తావు. కేస్ 2, నీవు లిఫ్ట్ పైకి వెళ్ళేటప్పుడు. వెన్ యూ అండ్ లిఫ్ట్ ఆర్ మూవింగ్ అప్. కేస్ 2, నీవు లిఫ్ట్ పైకి వెళ్ళేటప్పుడు. వెన్ యూ అండ్ లిఫ్ట్ ఆర్ మూవింగ్ అప్. అభిలంబ బలము గ్రేటర్ దాన్ గురుత్వాకర్షణ బలం.
నార్మల్ ఫోర్స్ n గ్రేటర్ దాన్ వెయిట్. F nut is equal to n minus W. N is equal to W plus MA. Under this condition, you feel your weight is greater than normal weight. ఈ స్థితిలో నీ బరువు సాధారణ బరువు కంటే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కేస్ 3, నీవు లిఫ్ట్లో కిందకి వచ్చేటప్పుడు వెన్ యు ఆర్ మూవింగ్ డౌన్ ఇన్ ద లిఫ్ట్, ఈ సందర్భంలో గురుత్వాకర్షణ బలం అభిలంబ బలం కంటే ఎక్కువగా ఉంటుంది. హియర్ ద వెయిట్ ఈజ్ గ్రేటర్ దాన్ నార్మల్ ఫోర్స్. F nut is equal to W minus N. Therefore, MA is equal to mg minus N. N is equal to W minus MA. Under this condition, you feel your weight is less than normal weight. ఈ స్థితిలో నీవు సాధారణ బరువు కంటే తక్కువ బరువుని అనుభవిస్తావు. లిఫ్ట్కి సంబంధించిన మిగిలిన సందర్భాలు కూడా ఈ క్రింది పట్టికల్లో ఇవ్వబడ్డాయి. ఒకసారి గమనించండి పిల్లలు. 75 kg man stands on a scale in an elevator. When the elevator begins to rise, the scale reads 100 kg. What was the acceleration in factors of g? 75 kg మనిషి ఒక ఎలివేటర్లోని స్కేల్ మీద నిలబడ్డాడు. ఎలివేటర్ పైకి వెళ్ళేటప్పుడు స్కేలు 100 kg రీడింగ్ చూపించింది. అయినా త్వరణం మరియు గురుత్వ త్వరణం మధ్య సంబంధాన్ని తెలపండి. ది స్కేల్ రీడింగ్ ఈజ్ ద నార్మల్ ఫోర్స్. ఇక్కడ స్కేల్ రీడింగ్ అనేది అభిలంబ బలాన్ని సూచిస్తుంది. ఎలివేటర్ పైకి వెళ్ళేటప్పుడు సమీకరణం ఉపయోగించగా నార్మల్ ఫోర్స్ అప్వర్డ్స్ ఇజ్ ఈక్వల్ mg plus ma is equal to 100 kgs. So this is equation 1. When man is at rest, the normal force n rest is equal to mg is equal to 75 kgs. So this is equation 2. Now divide equation 1 with equation 2. Now you got acceleration of elevator is 1/3 of gravity. As acceleration is positive, we can say that the elevator is moving up. విద్యార్థులారా, టగ్ ఆఫ్ వార్ ఆటలో ఫలిత బలాన్ని గురించి తెలుసుకుందాం. ఇన్ ఎ టగ్ ఆఫ్ వార్, ఈచ్ సైడ్ ఎగ్జర్ట్ ఎ ఫోర్స్ ఆన్ ది రోప్. If the opposing forces are equal, they are balanced and the rope does not move. టగ్ ఆఫ్ వార్ ఆటలో ఇరు పార్టీల బలాలు సమానంగా ఉన్నప్పుడు తాడు మార్కు నుంచి ఎటువైపు కదలదు. ఈ విధమైన బలాలను సంతులిత బలాలు అంటారు. దిస్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ బ్యాలన్స్డ్ ఫోర్సెస్. మొదటి చిత్రంలో ఇరు పార్టీల బలాలు సమానంగా మరియు వ్యతిరేక దిశలో ఉన్నాయి. కావున ఈ సందర్భంలో ఫలిత బలం 0 అవుతుంది. ఇన్ ఫస్ట్ ఫోటో ద టీమ్స్ ఎగ్జర్ట్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. దేర్ఫోర్ F nut is equal to 0. If one force is greater than the other, the forces are unbalanced and the rope moves in the direction of the greater force. రెండవ చిత్రంలో టీమ్ 2 బలం ఎక్కువైంది కాబట్టి టీమ్ 1ని మార్కర్ దాటించారు. ఈ సందర్భంలో ఫలిత బలం F nut is equal to 2600 newtons minus 2500 newtons. That is equal to 100 newtons towards టీమ్ 2. ఈ విధమైన బలాలను అసంతులిత బలాలు అంటారు. దిస్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ అన్బ్యాలన్స్డ్ ఫోర్సెస్. ఈ చిత్రాన్ని పరిశీలించండి పిల్లలు. బాలుడు టేబుల్ని 500 న్యూటన్స్ బలంతో తోస్తున్నాడు.
ఇక్కడ ఫలిత బలం యొక్క దిశ F naught is equal to 500 newtons towards left. A boy is pushing the table with 500 newtons force towards left. Therefore, F naught is equal to 500 newtons towards left. ఈ పటాన్ని ఒకసారి పరిశీలించండి పిల్లలు. ఇక్కడ ఇద్దరు బౌలరు 400 న్యూటన్లు 500 న్యూటన్ల బలంతో బెంచిని ఒకే వైపు తోస్తున్నారు. బలాలు సరళ రేఖ మార్గంలో ఒకే దిశలో పనిచేస్తే వాటి ఫలిత బలాన్ని బీజీ మొత్తంగా తీసుకోవాలి. హియర్ F naught is equal to 500 newtons plus 400 newtons, 900 newtons towards left. Here two forces acting in same direction. Therefore, the net force is equal to 900 newtons towards left. బలాలు వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాటి ఫలిత బలాన్ని విడి బలాల భేదంగా తీసుకోవాలి. If forces acting in a straight line path in opposite direction, the net force is taken as subtraction of individual forces. ఇక్కడ ఇద్దరు బౌలరు బెంచిపై వ్యతిరేక దిశలో బలాన్ని ప్రయోగిస్తున్నారు. ఒక బౌలర్ 400 న్యూటన్ల బలంతో బెంచిని నెట్టితే వేరొక బౌలర్ 500 న్యూటన్ల బలంతో బెంచిని నెట్టుతున్నాడు. ఇక్కడ ఫలిత బలం ఇజ్ ఈక్వల్ 500 న్యూటన్లు మైనస్ 400 న్యూటన్లు, దట్ ఈజ్ ఈక్వల్ 100 న్యూటన్స్ టువర్డ్స్ లెఫ్ట్. హియర్ టూ బాయ్స్ అప్లయింగ్ ఫోర్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. Therefore, net force is equal to 500 newtons minus 400 newtons. That is equal to 100 newtons towards left. విద్యార్థులారా, మోచేతి కుస్తీ ద్వారా ఫలిత బలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ రెడ్ బనియన్ మ్యాను, గ్రీన్ బనియన్ మ్యాను ఇద్దరు కూడా సమానమైన బలాలను వ్యతిరేక దిశలో ప్రయోగిస్తున్నారు. అక్కడ బలాలు సమానం కావడం వలన చేతులు ఎటువైపు వెళ్ళట్లేదు. ఈ విధమైన బలాలను సంతులిత బలాలు అంటారు. ఈ సందర్భంలో F naught is equal to 0. In arm wrestling game, two persons applying equal and opposite forces. So here the net force is 0. As the forces are balanced, the hands does not move either side. ఇక్కడ ఆర్మ్ రెజ్లింగ్ లేదా మోచేతి కుస్తీ ఆటలో ఏబి అనే ఇద్దరు వ్యక్తులు వ్యతిరేక దిశలో అసమాన బలాలను ప్రయోగిస్తున్నారు. ఇక్కడ ఫలిత బలము ఈజ్ ఈక్వల్ టు 600 న్యూటన్లు మైనస్ 400 న్యూటన్లు, దట్ ఈజ్ ఈక్వల్ టు 200 న్యూటన్స్ టువర్డ్స్ లెఫ్ట్ ఆఫ్ బి. In arm wrestling game, two persons A and B are applying unequal forces in opposite direction. Here the net force is equal to 600 newtons minus 400 newtons, that is equal to 200 newtons towards left of B. ఈ రకమైన బలాలను అసంతులిత బలాలు అంటారు. This type of forces are called unbalanced forces. Dear children, try the following problems. The net force lesson completed. This video prepared by N. Polnaidu, School Assistant PS, JP High School, Kotturu. Thank you all. Thank you.